ఓం నమః శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్ అండి. కార్తీక మాసంలో మనకి చాలా ముఖ్యమైన రోజులైతే ఉంటాయండి. కార్తీక మాసమే చాలా పవిత్రమైన మాసంగా చెప్తారు. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్య ఫలితం దక్కుతుందని చెప్తారండి. కార్తీక మాసంలో మనకి ఎన్నో విశిష్టమైన రోజులండి. కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో తులసీదేవి శ్రీ మహావిష్ణువుకి వివాహం అనేది చాలా ముఖ్యంగా జరుపుతారనమాట. కార్తీక మాసంలో ద్వాదశి రోజున తులసి కళ్యాణంగా నిరూపిస్తారండి. ఈ రోజు నుండి అన్ని శుభకార్యాలే మళ్ళీ ప్రారంభమవుతాయని చెప్పి అంటారనమాట. ఈ సంవత్సరం మనకి ద్వాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. శ్రీ కోదినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం మనకి నవంబర్ 12 మంగళవారం రోజున 2024 అండి. మధ్యాహ్నం 12:22 ప్రారంభమయ్యి ద్వాదశి నవంబర్ 13 బుధవారం 2024 ఉదయం 10:02 ముగుస్తుందండి. అంటే ద్వాదశి తిథి మనకి నవంబర్ 13వ తారీఖు నుంచి, అంటే సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే ఆ తిథిగానే మనం ప్రగతిస్తాం కాబట్టి నవంబర్ 13వ తారీఖున మనకి ద్వాదశి తిథి అయితే ఉంటుంది. తులసి కళ్యాణం పొద్దున చేసుకున్న వాళ్ళైతే నవంబర్ 13 బుధవారం రోజున చేసుకోవచ్చండి, తిథి ఉంది కాబట్టి. లేదు సాయంత్రం చేసుకున్న వాళ్ళైతే నవంబర్ 12వ తారీఖున మంగళవారం రోజున సాయంత్రం పూట మనకి సూర్యాస్తం అయిపోయిన తర్వాత ఇలాగా పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా తులసి కోట దగ్గర పసుపుతో అలికి విష్ణు చెక్కలు ముగ్గు వేసి అందంగా ముగ్గులతో అలంకరించుకోవాలండి. అక్కడ పువ్వులన్నీ పెట్టి తులసి కోట దగ్గర అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. తులసమ్మతో పాటు ఆ రోజు మనము ఉసిరి చెట్టును కూడా తీసుకొచ్చి తులసి కోటలో పెట్టి పూజనే చేస్తారు. తులసిదేవిని లక్ష్మీదేవిగాను, ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణుమూర్తిగా భావిస్తూ వాళ్ళ ఇద్దరికి కళ్యాణం అనేది చేసుకుంటారండి. ఇలాగా తులసమ్మతో పాటు విష్ణుమూర్తిని కూడా, అంటే ఉసిరి చెట్టును కూడా తులసి కోటలో పెట్టి దీపారాధన, ద్వాదశి రోజు దీపారాధన, శ్వేరాది ద్వాదశి కూడా అంటారు కదండి, చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఆ రోజు ప్రత్యేకంగా దీపాలు అనేది పెట్టుకుంటారండి. అమ్మవారిని అయితే అందంగా అలంకరించాలండి. ఆ రోజు తులసమ్మ దగ్గర కొద్దిగా పసుపు కుంకాన్ని ఆకులకి పెట్టి పువ్వులతో అలంకరించి కొద్దిగా పువ్వులు, అక్షింతలు, దీపారాధన, వస్త్రము, గాజులు పెట్టి కళ్యాణం అనేది జరుపుతారండి. ఇలాగా కళ్యాణం చేసే ఆచారం లేని వాళ్ళైతే మీ దగ్గరలో ఉండే మీ దిక్కు తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవచ్చండి. తులసి కోటలో ఉసిరి చెట్టును కూడా తీసుకొచ్చి పెట్టి పూజ, అంటే ద్వాదశి రోజు ఉసిరి దీపాలు, పిండి దీపాలు, ప్రమిదలతో, మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తే అర్తి దోన్ ఉంటుంది కదండి, దాంతో దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. కార్తీక మాసంలోనే మనకి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్య ఫలితం వస్తుందని చెప్పి అంటారు. ఇలాగా దీపారాధన చేసి మనకి అమ్మవారికి దీపాలు, ధూపన నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యంగా సలిమిడి, వడపప్పు, బెల్లం, పరమన్నం, అరటిపండు, కొబ్బరికాయ, బెల్లం ఇలాగా మన దగ్గర ఏది ఉంటే అది నైవేద్యంగా సమర్పించవచ్చండి. సమర్పించాక అమ్మవారికి హారతిగా చూపించి మనము కళ్యాణం అనేది చేసినంత ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఈ పూజ ఎవరు చేయాలండి అంటే, పూజ పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళు, సంతోషంగా ఉండాలి అండి, మాకు ఎలాంటి కష్టాలు ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఇలాగ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ద్వాదశి రోజు ఇలాగ చేయలేని అనే వాళ్ళైతే దీపాలు అయితే పెట్టుకోండి. గుమ్మం దగ్గర, తులసి కోట దగ్గర పూజ గదిలో దీపాలు అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా తులసి కోట దగ్గర 11 దీపాలు వెలిగించుకోండి, చాలా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు పిండి ప్రమిదలు కూడా వెలిగిస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఇలాగండి ఏకాదశి రోజు ఉపవాసము ఉండి ద్వాదశి రోజు కూడా ఉండాలి అంటే చాలా కష్టం కాబట్టి ఏకాదశి రోజు కాకుండా ద్వాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం పూజ చేసుకొని నక్షత్రాలనండి చూసిన తర్వాత ఉపవాసం అనేది చెల్లిస్తారు. కటిక ఉపవాసం ఎవరు ఉండకండి. వాటితో పాటు కొంచెం పాలు, టీ, కాఫీ కానీ, పళ్ళ కానీ, జ్యూస్ కానీ తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. ఇదండి మనకి ద్వాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలో మీకు తెలిసిందని అనుకుంటున్నానండి. ఇలాంటి వీడియోస్ చాలా అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.